క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ లేచారా? యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ లేచారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో ఘనకార్యములను చేయునుగాక, గొప్ప కార్యములను చేయునుగాక. ఆయన గొప్ప దేవుడు కాబట్టి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయువాడు. చాలా సంతోషం అండి. ఈరోజు 111వ సంకీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగ చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఎంత బలమైన మాటలు చూడండి. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యేసయ్య నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది. ఎంత గొప్ప మాటలండి. ఆయన నామము పరిశుద్ధమైనది, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నామము పరిశుద్ధమైనది. మోషే అందుకని అంటాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అయ్యా. నీ నామము పరిశుద్ధమైనది. దేవుని నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. బలమైన మాటలండి. దేవుని నామము ఉత్తమమైనదని మరొక కీర్తనలో మనం చూస్తాం. ఉత్తమమైనది. దేవుని నామము అన్ని నామముల కంటే ఘనమైనది, బలమైనది కదండి. ఈరోజు ఆయన నామములో ఉన్న శక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు నామము, ఆయన నామాన్ని ఆయన మనకిచ్చాడు. వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది యేసయ్య నామం. తెలుసా? అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారమును దేవాలయం దగ్గర పుట్టిన మొదలుకొని కుంటివాడని ఒక భిక్షకుడు భిక్షాటం చేస్తూ కూర్చున్నాడు. పేతురు యోహానులు పగలు 3 గంటలప్పుడు ప్రార్థన చేయటానికి ఆ మందిరంలోకి వెళ్తున్నారండి. ఈ కుంటివాడైన భిక్షకుడు ఆ ఇద్దరిని తేరి చూచి వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అనుకున్నాడు. చూడండి, పేతురు యోహానులు ఏమంటారో తెలుసా? నీకివ్వటానికి మా దగ్గర ఏమి లేవు, వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామముల లే అని వాడు కుడిచే పట్టుకొని లేపగానే వాడు దిగ్గున లేచి నడిచాడు. గంతులు వేస్తూ మందిరంలోకి వచ్చాడండి. ఎంత గొప్ప విషయం. యేసు నామం పరిశుద్ధమైనది, ఎందుకంటే ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో స్వస్థత ఉంది. ఈ ఉదయకాలం ఏ పరిస్థితుల్లో కూర్చొని ఉన్నావో, ఇతరుల వైపు తేరు చూస్తూ ఉన్నామేమో, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా నన్ను ఆదుకుంటే బాగుండు, ఎవరైనా అక్కర తీరిస్తే బాగుండని ఇతరుల వైపు చూస్తూ ఉన్నావేమో. లే, యేసు నామములో లే. ఈరోజు నువ్వు శక్తిని పొందుకొని దేవుని మహిమపరచుదువుగాక, దేవుడు నీ అక్కర్లు తీర్చునుగాక. ఆయన నామంలో ఉన్న శక్తి అంత గొప్పదండి. యేసయ్య నామం. ఆయన నామంలో రక్షణ ఉంది కదండి. ఆ పక్కన తర్వాత 4వ అధ్యాయంలో ఆకాశము క్రింద ఈ భూమి మీద ఏ నామములో రక్షణ లేదు, కానీ యేసు నామము వలననే రక్షణ కలుగుతుంది. రక్షణ అంటే విడుదల. యేసు నామం నిన్ను విడిపించే నామం. దురాత్మలో చీకటి శక్తుల నుంచి విడిపించే నామం యేసు నామం. యేసు నామం ఉచ్చరింపగానే చీకటి శక్తులు గజగజ వణికిపోతాయండి. దురాత్మల సమూహాలు వణికిపోతాయి. యేసు నామములో విడుదలుంది, యేసు నామములో రక్షణ ఉంది. చూడండి, 3వది ఆయన నామములో మనం ఏమడిగినా, యేసు నామములో మనం ఏమడిగినా, ఆయన నామమున నా నామమును మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నాడు. యేసు నామములో ప్రార్థన ఉంది, ఎందుకంటే ఆ నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. యేసయ్య నామములో మనం అడిగినప్పుడు ప్రభు మన ప్రతి అవసరత తీరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును,
అడుగు ప్రతివాడును పొందును అనే మాటలు చెప్తూ, ఈ లోకపు తండ్రులు మీరు మీ పిల్లలు రొట్టెను అడిగితే రాళ్ళు ఇస్తారా? చేపను అడిగితే పాము ఇస్తారా? ఈ లోకపు తండ్రులు మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు మంచి ఈవులు నీయాలని ఇష్టపడతారే, మీ పరలోకమందున్న తండ్రి మీకంటే ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి తను అడుగు వారికి శ్రేష్టమైనవి ఇచ్చేవాడు. ఈ ఉదయకాలం ఏ అవసరతలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ అవసరత తీర్చబడాలని ఎదురు చూస్తున్నావో యేసు నామములో నువ్వు అడిగినప్పుడు యేసయ్య నీ అక్కర తీర్చునుగాక, నీకు సంపూర్ణమైన విడుదల కలుగచేయునుగాక, ఆయన మహిమైశ్వరం చొప్పున ఈ దినం నీ అక్కర్లు తీర్చబడునుగాక, నువ్వు దీవించబడుదువుగాక. దేవుడు చేస్తాడండి. యేసు నామం మీరు ఉచ్చరించండి. యేసు నామములో ఉన్న శక్తిని మీరు పొందుకొని ఆయన నామములో ఉన్న గొప్ప మహిమైశ్వర్యాన్ని బట్టి మీరు మీ కుటుంబాలు దీవించబడుదురు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కీర్తనాకారుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం పూజింపదగినది, ఆయన నామం ఉత్తమమైనది కూడా, ఆయన నామం సర్వోన్నతమైనది. ఆ నామములో స్వస్థత ఉంది, ఆ నామంలో రక్షణ విడుదలుంది, ఆ నామంలో ప్రార్థన ఉంది. ఆ నామంలో ఉన్న శక్తిని నువ్వు పొందుకొని యేసునామములో నువ్వు అడుగు, ఈరోజు నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. అయితే నువ్వు అడగాలంటే ముందు నువ్వు ఆయన దగ్గరికి రావాలి కదా. యేసు ప్రభు నామం అంటే ఆయన తెలుసుకోవాలి కదా. యేసు క్రీస్తు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకే సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని యేసు ప్రభుని కానీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నామంలో ఉన్న శక్తిని నువ్వు అనుభవిస్తావు. యేసు ప్రభు ఈరోజే నీ కుటుంబంలో నీ జీవితంలో అద్భుతములు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోండి. ఈ శుభవచనం ద్వారా ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా విన్న వాక్యాన్ని మీరు దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీ నామంలో ఉన్న శక్తిని మేము అనుభవించడానికి సహాయం దయచేయండి. మీ నామం అన్ని నామముల కంటే ఘనమైనది, మీ నామం పూజింపదగినది, మీ నామం పరిశుద్ధమైనది, ఉన్నతమైనది ప్రభా, ఉత్తమమైనది, సర్వోన్నతమైనది. మీ నామములు మేము అడిగిన ప్రతి విన్నపాన్ని మీరు ఆలకించి కార్యాలు చేస్తారని నమ్ముతున్నాం. ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న బిడ్డలు ఏ అవసరతల్లో ఉన్నారో వారి అక్కర్లన్నీ నీ మహిమైశ్వరం చొప్పున తీర్చండి. మీ నామంలో ఉన్న శక్తిని నీ బిడ్డలు అనుభవించగలగటకు సహాయం దయచేయండి. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి, నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య ఉదయకాలం అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి. హాస్పిటల్లో ఐసీలు ఎంతమంది బాధపడుతున్నారో యేసు నామములో వారికి స్వస్థత దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా సంఘం చుట్టూ మీ కంచి వేయండి. అయ్యా తండ్రి, ఈ దిన జీవిత యాత్రలో నీ బిడ్డలు ఎదుర్కోబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి. తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీ క్షేమం దయచేయండి. ఆటోల్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, అయా విమానాల్లో వెళ్తున్నా నీ బిడ్డల క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. సురక్షితంగా వారు గమ్యాలు చేరుకోవటానికి సహాయం దయచేయండి. ప్రభా, కృప చూపించండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. అయ్యా తండ్రి, ఈ దినం ప్రభా ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడునుగాక సహాయం దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి పరిష్కారం, నెమ్మది దయచేయండి. ప్రభా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండి ఎవరు ఈ అవసరతల్లో నాయన ఈ శుభోచనం చూస్తున్నారో వారి అక్కర్లు తీర్చి ఆశీర్వదించి కృప చూపించమని చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ప్రభా, బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు తోడుగా ఉండండి. హాస్టల్లో ఉంటున్న మా బిడ్డల చుట్టూ కంచి వేయండి. పోటీ పరీక్షలు సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు. మీ నామంలో ఉన్న శక్తిని మేము అనుభవించుటకు నీ సహాయం మాకు దయచేయమని, ఈ దినం ఏ కార్యాల కోసం నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారో కార్యములు సఫలం చేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరకు, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు, కుటుంబాలకు, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.